హాయ్, జై సాయిరామ్, జై హింద్, అందరికీ నమస్కారం. బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఎప్పటి నుంచో ఉంది, కానీ నేను వీడియోలు చేయలేకపోయాను. ఇప్పుడు వర్షాలు ఒకటి, చాలా చాలా వర్షాలు. మనుషులు అన్నది ఇప్పుడు దైవానికి మించిన ప్రకృతి. దైవం క్షమించిన ప్రకృతి అస్సలు క్షమించింది. ప్రకృతికి కోపం వచ్చిందంటే దేవుడు కూడా ఆపలేడు. ఎంతోమంది పుణ్యాత్ములు, ధర్మాత్ములు, భక్తులు పూజలు, వ్రతాలు, ఎన్నో తపస్సులు చేస్తే కానీ ఆ ప్రకృతి కొంచెమైనా క్షమిస్తుంది. మనము దేవుడి దగ్గర నేర్చుకునేది ఒక్కటే. ఆ ఒక్క మాటలోనే అన్నీ ఉంటాయి. ప్రేమ, కరుణ, దయ, దాక్ష. అది అందరికీ తెలుసు, కానీ అందరూ పాటించరు. ఎవరో కొందరు మహాత్ములు. అందుకే బ్రహ్మంగారు చెప్పినట్లుగా ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఘోరంగానే వ్యాధి వచ్చి 1,00,00,000 మంది పైన చనిపోతారని చెప్పారు. కరోనా అని దానికి పేరు పెట్టారు, కానీ దాని పేరు, అసలు పేరు కోరంగి అనే వ్యాధి. ఇప్పటికీ ఆ కరోనా అన్నది ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉంది. ఎందుకంటే మనలో స్వార్థం, కుళ్ళు, కుచితం, అసూయ అనేది మనల్ని విడిచిపెట్టి పోకుండా మనతోనే ఉంటాయి. కరోనా ఎలా పోతుంది? అస్సలు పోదు. చూడండి, కలకత్తాలో ఒక డాక్టర్ని ఎన్నో రోజుల నుంచి హింసించి ఆ అమ్మాయిని ఎంతోమంది ఎన్నో రకాలుగా తనని పాడు చేసి చంపేశారు. అది ఒక పక్క జరిగి ఇంకా ముగించలేదు, దాని గురించి జరుగుతూనే ఉండగానే ఇంకొంతమంది పిల్లలు, పెద్దలు అలా జరిగింది. అదే మనుషులు అన్నది చాలా భయం, బాధ. దేవుడి దగ్గర మనము ఆయన మనకిచ్చింది కరుణ, ప్రేమ, దయ, దాక్ష, ధర్మం, సత్యం. కానీ మనుషులు ఎన్ని రకాలుగా నేర్పిస్తారో చూడండి. ఆ మనసుల్లో ఉండే మర్మము, నీళ్ళల్లో ఉండే లోతు కనుక్కోలేమంట. నీళ్ళల్లో ఉండే లోతైనా మనం కనుక్కోగలం, కానీ మనసులలో ఉండే మర్మము కనుక్కోలేం. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్నట్టుగా మన మనుషులమి ఎంత నీచులమి, క్రూర మృగాలని. ఇప్పుడు ఆడవాళ్ళు బట్టలు వేసుకోవడం, చేయడం చూసి అలా చేస్తున్నారని అనుకోవచ్చు. ఏమి అభము శుభము తెలియని పిల్లల్ని కూడా అలా చేస్తున్నారంటే వాళ్ళల్లో ఏం కనిపించింది? ఏం కనిపించింది చెప్పండి? దేవుడి కన్నా మనం భయపడమేమో, కానీ మనుషులను చూసి చాలా చాలా భయపడాలి. ఎందుకంటే దేవుడు మనకు జన్మనిచ్చాడు. ఆలన పాలన, మన కోరికలన్నీ ఆయన నిర్వర్తిస్తున్నారు. ఆయన అంటే మనకి ప్రేమ ఉంటుంది, భయం ఉండదు. కానీ మనుషులు అంటే ఎంత భయమో చూడండి. ఎంత చెప్పినా తనివి తీరదు అసలు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మనం తప్పులు మనం చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నాం. వరదలు రాకూడదు, విజయవాడ అంతా మునిగిపోయింది. ఎంతని ఓర్చుకుంటాడు దేవుడు, ఎంతని ఓర్చుకుంటాడు చెప్పండి. మనం ఓర్చుకోగలుగుతున్నాము.
ఒక చిన్న కష్టం వస్తేనే హిందువు నుంచి క్రిస్టియన్కి మారుతాం, క్రిస్టియన్ నుంచి ముస్లింకి మారుతాం, ముస్లిం నుంచి హిందువులకు మారుతాం, ముస్లిం నుంచి క్రిస్టియన్కి మారుతాం. ఎన్ని రకాలుగా మనం చేస్తే ఆయన ఏం చెయ్యాలి, భగవంతుడు ఏం చేయాలి? కొందరు అంటారు దేవుడే లేడని. సరే దేవుడే లేడని పెట్టుకున్నాం. ఎలా మనకి గాలి, వెలుతురు, వేడి, నీరు ఇవన్నీ ఎలా వస్తుంది? మనకై మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా తప్పులు ఉంటే నేను క్షమించమని అడగను. తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. ఇది మనందరి భారతదేశం, మనందరం భారతీయులం కాబట్టి ఎవరికి కష్టం వచ్చినా మనకు వచ్చినట్లే, బయట వాళ్ళకి వచ్చినా మన సహోదరులకు వచ్చినట్టే. మారుద్దాం. జై సాయిరాం, జై హింద్.